నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం రాజకీయ పార్టీలు కలెక్టర్లు ఎస్పీలతో నేడు సిఈసి సమావేశం దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు పవన్ బాబును గెలిపించేందుకు రేవంత్ ఏపీకి వస్తారేమో కీలక వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని పట్టు వీడకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటాం రాజకీయాలకు అంగన్వాడీలు బలి కావద్దన్న సజ్జల లోక్సభ ఎన్నికల వ్యూహాల్లో తెలంగాణ సీఎం ఇన్ఛార్జ్ మంత్రులు నేతలకు దిశానిర్దేశం ప్రజా దర్బార్లో ఎంతమందికి న్యాయం చేశారు శ్వేతపత్రం విడుదల చేయాలన్న వేముల కూటమిలో ఉన్నారు అయినా ఎవరిని కలుపుకుపోలేదు రాహుల్ జోడో న్యాయ యాత్రపై పేలుతున్న సెటైర్లు వైసీపీలో ఎందుకీ మార్పులు గత ఎన్నికల్లో తనను చూసి ఓటేయమని అభ్యర్థించిన జగన్ ఇప్పుడు క్యాండిడేట్లను ఎందుకు మారుస్తున్నారు అంటే విజయంపై ఆయనలో విశ్వాసం సన్నగిల్లుతుందా ఈ విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల మనోగతమేంటి దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వచ్చే ఎన్నికల్లో విజయం మాదే వై నాట్ 175 అంటూ గత కొద్ది రోజుల క్రితం వరకు బల్లగుద్ది మరీ చెప్పిన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు కంగారు పడుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది 2019 ఎన్నికల్లో తనను చూసి ఓటేయండి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లను అభ్యర్థించిన జగన్ ఇప్పుడు మాత్రం భారీ స్థాయిలో ఎమ్మెల్యేలను మార్చడంపై సొంత పార్టీలోనే నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే ఇన్ఛార్జీలను మారుస్తూ 2 జాబితాలను విడుదల చేసింది వైసీపీ అధిష్టానం ఇందులో పలువురు సీట్లు గల్లంతు కాగా ఇంకొకరి స్థానాలు మార్చివేశారు ముఖ్యమంత్రి దీంతో సీట్లు దక్కని వారు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ సాక్షిగా విమర్శలు గుప్పిస్తున్నారు మరికొందరైతే అసలు ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా తమ అధినేతదే అంటున్నారు పాలనలో తమకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా చేసి ఇప్పుడు మమ్మల్ని మారుస్తామనడం ఏ విధంగా సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో తమకు కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సైతం దక్కలేదన్న విషయాన్ని తాపీగా చెప్తున్నారు ఇటీవలే వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఎమ్మెల్యేల పరిస్థితికి అద్దం పడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి సజ్జల విజయసాయిరెడ్డి వేమిరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తమకు సీటు ఇవ్వని విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పకుండా తమకంటే చాలా జూనియర్లైన వాళ్లతో చెప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అంతా తమ వైపే ఉన్నారని సీఎం చెబుతున్నప్పుడల్లా ఇలా అభ్యర్థుల్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని విమర్శిస్తున్నాయి విపక్షాలు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై సీఎం జగన్ స్పీడ్ పెంచారు పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సీఎం జగన్ సమావేశమయ్యారు పెనమలూరు పామరు ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేశారు ఎమ్మెల్యేలు పార్థసారథి అనిల్తో జగన్ మాట్లాడారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి సీఎం తనకు గౌరవం ఇవ్వలేదని ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు బీసీ వర్గం సీనియర్ నేతపైన తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో సీఎం జగన్తో పార్థసారథి భేటీ అయ్యారు
ఇక మరోవైపు యువనేత బైరెడ్డి కూడా సీఎం జగన్ తో భేటీ అయ్యారు. నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై కూడా జగన్ కసరత్తు కొనసాగుతుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి వచ్చారు. అటు విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియామకంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. సీఎంతో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ భేటీ అయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పార్థసారథి కూడా సీఎం జగన్ తో భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ ఫిరాయించిన 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని అసెంబ్లీ స్పీకర్కు, మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, శ్రీరామచంద్రయ్యపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండల కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజాపాలన హామీల అమలుపై దృష్టి సారించింది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఇక అభయహస్తం హామీలకు సంబంధించి 1,05,00,000 మేర దరఖాస్తులు వచ్చాయని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు తప్పనిసరిగా అందిస్తామని తెలిపింది రేవంత్ సర్కార్. ఇటీవలే ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో అభయహస్తం 6 గ్యారెంటీల అమలుపై మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం కింద మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ అంశాలకు సంబంధించి అర్జీలు అధికంగా ఉన్నాయి అన్న విషయాలతో పాటు పలు అంశాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్కను నియమించారు. ఇందులో సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉండనున్నారు. ఇక యుద్ధ ప్రతిపాదికన దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. అభయహస్తం హామీలకు సంబంధించి 1,05,00,000 వరకు దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారాయన. ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి గ్రామానికి తండాకు అధికారులు వెళ్లి అతి తక్కువ సమయంలోనే విజయవంతంగా 1,25,00,000 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా మేమిద్దరం దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలేంటి, ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్ లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్ లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని, మరోవైపు నెల రోజులకే పథకాలు అమలు కాలేదంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ విషయంలో అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డులకు సంబంధించి త్వరలో స్పష్టత ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు లోబడి కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్త హెచ్చరిక వచ్చిన ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, జాగ్రత్త బిడ్డాలని మనం చెప్తున్నాం. అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పెరుగుంటది. ప్రభుత్వం ఏర్పడి నిలవలు కాకముందే 420 అంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రామ్ 420 మీకు చెప్పినట్టు కదా, మీకు మీరు చెప్పుకున్నట్ట ఎవరు చెప్తారు 420? అరే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను, నెల రోజులకే 420 కేసు కూడా పెడతాడా? అటువంటి మైండ్ సెట్ మారింది వీళ్ళకు. అందుకే జాగ్రత్త అని చెప్తాను. మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా ప్రభుత్వంలో ఉన్నానే ఆ మైకం పోనట్టున్నది. అప్పుడప్పుడు ఈ రోడ్డు పట్టి వదులు వచ్చి బంగ్లా చూసి లేదా పక్కనే ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వ సొమ్ముతో జాగిరి కాదు, మాదే అనుకోక మేము మాదే ఎప్పుడు అనుకుంటున్నాం. అందుకే ప్రజలందరినీ రండి కలవండి, మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నారు. ఎక్కడ కూడా మేము నియంత్రించి ఎవరిని కలవకుండా వీడికి రావడానికి అర్ధగంట పట్టింది ఆఫీస్ పోతే. మొత్తంగా ఇందిరమ్మ రాజ్యంలో నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రులు చెప్పడంతో సర్కార్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. ప్రజా దర్బారుకు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజా దర్బారులో ఎందరికి న్యాయం చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజు సమస్యలు వినడానికే ప్రజా దర్బార్ అని చెప్పిన సీఎం ఆయన ఆధ్వర్యంలో ఒకే రోజు జరిగిందని చెప్పారు. ప్రజా దర్బార్కు వచ్చే ప్రజల బాధలు వినేది అధికారులేనని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇన్ని రోజులు నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే మీ వల్ల, మీ ప్రజా దర్బార్ వల్ల, మీ డ్రామా ప్రజా దర్బార్ కాదు, డ్రామా దర్బార్ అది, దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది, మీరు అంటున్నారు ఇగో ఇది ఆయన ఫేస్బుక్ వాల్లో వచ్చినది, సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ పాలనను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా. ఇవాళ ప్రజాపాలన అని పెట్టి మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా అమలు చేయడానికి అవకాశం ఉన్నా మీరు హామీలు అప్పులు ఎలా తీరుస్తుందో కాంగ్రెస్ చెప్పాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారు. అప్పులు ఎలా తీరుస్తారో చెబితే పెట్టుబడులు వస్తాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. నయం అక్రమాస్తులు డాక్యుమెంట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. నయం కేసులో బీఆర్ఎస్ నేతలే ఎక్కువ ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం కేటీఆర్ అని బండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్ది అంటే ప్లాన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజుల పాటు అని కూడా వాస్తవమే. కాబట్టి ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలు చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు? కాళేశ్వరంపై న్యాయ విచారణ అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. న్యాయ విచారణను అడ్డుకోవాలని తన మిత్రపక్షమైన బీజేపీని సాయం కోరిందని ఆరోపించారు. పారదర్శక విచారణ కోసమే ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపిస్తుందని అన్నారు. జ్యుడిషియల్ విచారణలో అవసరమైతే సీబీఐ సహాయం తీసుకోవచ్చని చెప్పారు. బీజేపీ నేతల మాటల్లో కేసీఆర్ను రక్షించాలనే తాపత్రయం కనిపిస్తుందని జీవన్ రెడ్డి ఆరోపించారు. సంవత్సరానికి 10,000 కోట్లైనా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. సంవత్సరానికి 10,000 కోట్లన్నా మనం 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అంచనానే 1,00,000 కోట్లు లేదు. 1,00,000 కోట్ల అవినీతి ఇక్కడ అరేనా అన్న మేము అన్నది ఏంది? 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భాగం. 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి ఒక భాగం.
మురళీధరరావు గారు ఏదైతుందో మొన్న నేను గమనించానన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లోపల ఏదైతుందో మురళీధరరావు వాజ్ ఆస్క్డ్ టు ప్రెజెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్స్ అవన్నీ ఆయన ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుండో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే విధంగా ఆయన వాదన ఉండేది తప్ప వాస్తవాలను ప్రజెంట్ చేసే విధంగా లేదు. ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసేది తక్షణమే ఆ మురళీధరరావు గారిని ఏదైతుందో ఆయన బాధ్యతలను తొలగించండి. ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్. మనకు అంతకంటే సమర్థవంతమైనటువంటి ఒక సాంకేతిక నిపుణులు మన శాఖలో అందుబాటులో ఉన్నారు. వి నీడ్ నాట్ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్. అతను తొలగింపజేసే ఒక బాధ్యత తక్షణమే తొలగింపజేసే అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. అని తొలగింపజేసి వాస్తవాలు వెలికి తీసేయడానికి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీకి మీరు కావాల్సినటువంటి తగు చర్యలు చెప్పాలని చెప్పని కోరుతున్నా. దశాబ్ద కాలంలో సంవత్సరాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్మెంట్ తనకు అవసరం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో అభినందించారని గుర్తు చేశారు. ఫోన్ చేసి అభినందించవలసిన పని ఏముందని అన్నారు. పక్క రాష్ట్రంలో ఎన్నికలకు తమకు ఏం సంబంధం లేదని కొడాలి నాని తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన షర్మికులు మద్దతు ఇవ్వడంలో వింత ఏముందని ప్రవీణించారు. పనులే మాకు సాగట్లా. మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను. ట్విట్టర్లో పెట్టాడు కమ్మా బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టారు కదా. రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు. ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అక్కడి నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం. ఈ రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా? వాళ్ళే ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి. ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వీళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు. ఏం దీనికి ఫోన్ చేసేది? ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి. నాకు ఫోన్ చేయలేదు, నన్ను వచ్చి కలవలేదు. ఎందుకు ఫోన్ చేస్తారు, ఎందుకు వెళ్ళి కలుస్తారు? సార్వత్రిక ఎన్నికల కోసం సమర శంఖం పూరిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్. ఇందులో భాగంగా లోక్సభ ఎన్నికల కోసం ఇన్ఛార్జీలను, సమన్వయకర్తలను నియమిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ సైతం త్వరలోనే కోఆర్డినేటర్లను నియమించేందుకు కసరత్తులు చేస్తుంది. లోక్సభ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమనని ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నాయి పార్టీలు. ప్రధానంగా బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మరోసారి మోడీ నేతృత్వంలో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుని మంచి జోష్లో ఉంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలన్నా కైవసం చేసుకోవాలని యోచిస్తుంది. ఇందుకోసం పార్టీ తరపున ఇన్ఛార్జీలను నియమించింది. హైదరాబాద్ లోక్సభకు రాజాసింగ్ను ఇన్ఛార్జ్ చేసింది. సికింద్రాబాద్ సీటుకు లక్ష్మణ్ను బాధ్యులను చేసింది. ఇక ఆదిలాబాద్ పాయల్ శంకర్, పెద్దపల్లి రామారావు పాటిల్, నిజామాబాద్ ఈలేటి మహేశ్వరరెడ్డి, జహీరాబాద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నల్గొండ చింతల రామచంద్రారెడ్డి, ఖమ్మం ఇన్ఛార్జిగా పొంగులేటి సుధాకర్ని నియమించారు. మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీతో పాటు ఇతర నేతలకు సమన్వయకర్తలుగా అవకాశం కల్పించారు. వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులతో కలిపి 17 మందిని ఈ రకంగా ఈరోజు నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని కూడా రేపు ప్రకటిస్తాము. వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారీగా, గ్రామాల వారీగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు. కేంద్రంలో 2 సార్లు ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న హస్తం పార్టీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అత్యధికంగా సీట్లు సాధించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా
తెలంగాణలోని 17 లోక్సభ సీట్లపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పోరాడి అత్యధికంగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఎంపీ సీట్లకు కోఆర్డినేటర్లను నియమించింది. చేవెళ్ల, మహబూబ్ నగర్ బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలకు మల్లు భట్టి విక్రమార్కను బాధ్యులను చేసింది. ఆదిలాబాద్కు సీతక్క, పెద్దపల్లి శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోఆర్డినేటర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలోనే వీటిని పూర్తి చేసిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయా నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రస్తుత పరిస్థితిలో అంగన్వాడీల వేతనాలు పెంచలేమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంగన్వాడీల విధులు అత్యవసరం కనుకే ఎస్మా ప్రయోగమని తెలిపారు. అంగన్వాడీల వేతనాలపై ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యామ్నాయ పనులకు అడ్డొచ్చే అంగన్వాడీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అనట్లేదు, కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ ఏ యూనియన్లు అయితే ఉన్నాయో, ఏ పార్టీలకైతే అనుబంధం ఉన్నాయో ఆ పార్టీలు అవి అయితే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్ ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే ఇంతమంది ఉన్నాం కదా, 1,00,000 మందిమి, మనం అనుకున్నది రాకపోతే ప్రభుత్వాన్ని అయినా దించేంత వరకు పోగలం అనే ధీమా బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది. ఆడియో ఇది వింటే ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో, వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఏదైతే ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో విలాసాల కోసం జగన్ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచాలని కోరితే వాళ్ళని వేధిస్తున్నారని మండిపడ్డారు. 108 అంబులెన్స్ డ్రైవర్లకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. 433 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్న వాళ్లు పేదవాళ్లా అని ప్రశ్నించారు. పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధమని జగన్ ఎలా అంటున్నారని నిలదీశారు. పేదవాడి కష్టం తెలియని వ్యక్తి జగన్ అంటూ పట్టాభి నిప్పులు చెరిగారు. 3,000 రూపాయల జీతం మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం కోసం ఖర్చు చేయడానికి మనసు రాదు. మీరు మాత్రం 433 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. సంవత్సరానికి అంగన్వాడీ వర్కర్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే 1,000 అదనంగా చెల్లిస్తే సుమారుగా 390 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ఖర్చు అవుతుంది రాష్ట్ర బడ్జెట్ కి. అదేమి మోయలేనటువంటి భారం కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి బొచ్చబట్టుకుని వెళ్ళి అప్పు తీసుకొస్తున్నటువంటి జగన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడండి డబ్బంతా? అదేమంటే పేదలకే పంచిపెడతా ఉన్నా. ఏం పంచిపెడతా ఉన్నారు సార్? ఇవాళ అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 12 లక్షల కోట్లు దాటిపోతా ఉందని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తితో సరిసమానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ డబ్బులు ఎట్టిపోతా ఉన్నాయో తెలియదు. రెండో పక్కన తన విలాసాల కోసం ఇన్ని 100 కోట్ల రూపాయలు తగలేస్తా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారాలు బ్రతికే పరిస్థితి లేదన్నారు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒక్క చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాగేస్తున్నట్లు వైసీపీ పాలన ఉందని విమర్శించారు. ఏపీలో కరెంటు షాకులు కొట్టాలంటే కరెంటును పట్టుకోవాల్సిన పని లేదని, జగనన్న కరెంటు బిల్లులు పట్టుకుంటే చాలని ఎద్దేవా చేశారు. వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం, 5,000 రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ 5,000 రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన అందరికి కూడా ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉంటారు. వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పారు.
కాంగ్రెస్ నేతలు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో తన భార్యకు అక్రమంగా ఉద్యోగం ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలేము ఎంపీలమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని అసత్యాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు తీన్మార్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో 26-27 మంది ఉద్యోగస్తులను అక్రమంగా ఇచ్చినట్టు, అందులో పల్లా రాజేశ్వరరెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది. మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద, మా కుటుంబం మీద, మా యొక్క విద్యా సంస్థల మీద, మా పార్టీ మీద 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని జబ్బచరుస్తూ ఏర్పాటైన 28 పార్టీల ఇండియా అలయన్స్ వాస్తవానికి అధికార పార్టీకి దీటైన పోటీ ఇస్తుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటు కేవలం నినాదాలకే పరిమితమా? బెంగళూరు, ముంబైలో జరిగిన ఇండియా అలయన్స్ ఏర్పాటులో కనిపించిన స్ఫూర్తి, చొరవ ఆచరణలో కనుమరుగవుతుంది. ఆ పార్టీల మధ్య సమన్వయమే కనిపించడం లేదు. బీజేపీకి పోటీగా కూటమి ఏకైక అభ్యర్థి నిలపాలన్న లక్ష్యం నెరవేరేనా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్రను ప్రకటించి జనవరి 14 నుంచి యాత్రకు సిద్ధమవుతుంది. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపై తెచ్చి సమైక్యంగా బీజేపీపై పోరు సాగిద్దామన్న కాంగ్రెస్ అధినాయకులు కనీసం భారత్ జోడో న్యాయ యాత్రలో అలయన్స్ పార్టీలను భాగస్వాములు చేయలేకపోయారు. యాత్ర విషయంలో కనీసం కూటమి పార్టీలను సంప్రదించలేదు. ఆ పార్టీలను యాత్రలో కలుపుకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ న్యాయ యాత్ర తప్ప ఇండియన్ అలయన్స్ యాత్ర కాదని ఆ పార్టీ ధోరణి చెబుతుంది. కాంగ్రెస్ ధోరణి ఇండియన్ అలయన్స్ పార్టీలతో కొంచెం ఇష్టం, కొంచెం కష్టమన్న ధోరణిలో వ్యవహరిస్తుంది. భాగస్వామ్య పార్టీల వైఖరి కాస్త అటో ఇటుగా అదో ధోరణిలో ఉన్నాయి. వరకు దాదాపు 14 రాష్ట్రాలు 355 నియోజకవర్గాలను కలుపుతూ సాగుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఇండియా అలయన్స్ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, జేఎంఎం అధికారంలో ఉన్న జార్ఖండ్, జేడీయూ, ఆర్జేడీ అధికారంలో ఉన్న బీహార్తో సహా పలు రాష్ట్రాల మీదుగా సాగుతుంది. కూటమిలోని ఆ పార్టీలను యాత్రలో భాగస్వామ్యం చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పొకడలకు అద్దం పడుతుంది. యాత్రలోనే ఇండియా కూటమి పార్టీలను చేర్చుకొని కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో అన్ని భాగస్వామి పార్టీలను ఎలా సమన్వయపరుస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్ మంత్రుల అసందర్భ ప్రేలాపైన ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో చిచ్చురేపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మన దేశంలోని మాల్దీవుల రాయబారిని రప్పించి తీవ్ర నిరసన తెలిపింది. ఈ వివాదం టూరిజం ద్వారా లాభపడే మాల్దీవుల ఆదాయానికి గండి కొట్టింది. కొత్తగా దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మాల్దీవు మంత్రుల నోటి దురుస్తనం ఆ దేశ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రధాని మోదీ ఇటీవల మన దేశంలోని లక్షద్వీప్లో పర్యటించారు. ఆ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ చక్కటి ఫోటోలను షేర్ చేస్తూ లక్షద్వీప్లో టూరిజం అభివృద్ధికి గల అవకాశాలు పేర్కొన్నారు. లక్షద్వీప్లో పర్యాటకులకు తగిన సౌకర్యాలు కల్పిస్తే టూరిజంలో లక్షద్వీప్ మాల్దీవులతో పోటీ పడగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లక్షద్వీప్లోని అగట్టి ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో మాల్దీవుల మంత్రులు రెచ్చిపోయి అసందర్భం ప్రేలాపనకు దిగారు. మంత్రి మరియం షియూనా మరీ పొగరుగా మోదీని జోకర్, కీలుబొమ్మ అని దూషించారు. ఎంపీ జాహిద్ రమీజ్ కూడా అపహాస్యం చేస్తూ భారతదేశంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. मालदीव की सुंदरता को शब्दों में समेटना
बहुत मुश्किल है। जो लोग दुनिया के अलग अलग देशों के द्वीपों को देखने जाना चाहते हैं, वहां के समंदर से अभिभूत है, उनसे मेरा आग्रह है कि वो पहले लक्षद्वीप आकर जरूर देखें। మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, మాల్దీవ్ పార్లమెంటు సభ్యుడు సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టుల పట్ల భారతదేశంలో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మన దేశంలో మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై చిచ్చు రేగడంతో మాల్దీవ్ ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయూజు ఈ వివాదంతో సంబంధమున్న అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు మోడీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 3 డిప్యూటీ మంత్రుల్ని సస్పెండ్ చేసింది. యువజన మంత్రిత్వ శాఖలో ఉప మంత్రులుగా ఉన్న మల్షా షరీఫ్, మరియం షియూనా, అబ్దుల్లా మహమ్మద్ మాజిద్ వివాదాస్పద పోస్టుల కారణంగా సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ వ్యాఖ్యలపై మాలేలోని భారత హైకమిషన్ ఆదివారం మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖకు దాదాపు అపాలజీతో కూడిన సమాధానమిచ్చింది. విదేశీ ప్రముఖుడైన మోదీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని అంగీకరించింది. ఇందుకు సంబంధించి మంత్రులపై వేటు వేసిన విషయం గుర్తు చేస్తూ వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాల్దీవుల ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మంత్రులు, ఎంపీ వ్యాఖ్యల పట్ల ఆగ్రహించిన కొందరు భారతీయ పర్యాటకులు మాల్దీవులకు తమ స్కెడ్యూల్ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఫలితంగా మాల్దీవుల టూరిజం శాఖ కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు నష్టపోయింది. మాల్దీవులలో చైనా అనుకూల వైఖరి గల మొహమ్మద్ మయూజు ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత నుంచి భారత వ్యతిరేకత వైఖరి వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్తులో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను ఏ మేరకు కొంప ముంచుతుందో చూడాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.